హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. ఎప్పుడు వంటలు, కర్రీస్ ఇవే కాకోకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లోని ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో, ఈలోపు నాకు ఈరోజు కొంచెం మిగిలిపోయిన అన్నం ఉండేసరికి దాంతోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. అది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేద్దామని చెప్పేసి చేశాను. సో, ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది కూడా టేస్ట్. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే వీడియో చూడండి. ఒక కళాయి అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక ఎగ్ అయితే చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని మంచిగా ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. చేసుకున్న దాన్ని అయితే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ముందుగా నేనైతే ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ఆ క్యారెట్ని మంచిగా తురిమేసుకున్నాను. దాంట్లోకి ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. దాంట్లోకి 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అండ్ అదే కళాయిలోని కొంచెం అయితే ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పిన క్యారెట్ తురుము, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా బీన్స్, టమాటా ఇవన్నీ వేసేసి ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నాను. నేనైతే కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్స్ట్రా. దాంట్లోకి కొంచెం సాల్ట్, ఉప్పు, కారం అయితే వేసేసుకొని వాటిని కూడా మంచిగా అది మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. దాంట్లో కొంచెం కరివేపాకు, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని వాటిని కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకున్నాను, అంటే తిప్పేసుకున్నాను. అండ్ తర్వాతకి నా దగ్గర అయితే టమాటా సాస్ లేదు కాబట్టి సో నేను టమాటా అయితే వేసేసాను. మీ దగ్గర టమాటా సాస్ ఉంటే మాత్రం టమాటాని స్కిప్ చేసేసి సాస్ని అయితే వేసేసుకోండి. అండ్ దీంట్లోకి నేను సోయా సాస్ అయితే వేసాను. నా దగ్గర సోయా సాస్ అయితే ఉంది, టమాటా సాస్ అయితే లేదు. సో సోయా సాస్ అయితే వేసేసి తిప్పేసుకున్నాను. సో కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ముందుగా మనం ఆ రైస్ ఉందని చెప్పా కదా, ఆ రైస్ని అయితే మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుకొని దాంట్లో అయితే వేసేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువైతే మాత్రం మీరు ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని సాల్ట్ అయితే వేసేసుకోండి. మీకు రుచికి సరిపడా వేసేసుకోండి. అండ్ ఇలా అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టేసి టాస్ చేసుకుంటూ. అండ్ దీంట్లో కిందాక మనం ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. అండ్ ఇలా మంచిగా టాస్ చేసుకున్న తర్వాతకి అంతటికి రైస్ మొత్తానికి పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసి టాస్ అయితే చేసేసుకోండి. టాస్ చేసేసుకున్న తర్వాతకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి బాగా టాస్ అయితే చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీంట్లోకి ఇంకా ఏమైనా వెజిటేబుల్స్, ఇంకా పచ్చి బఠానీ ఇంకేమైనా ఉన్నా కానీ వేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వేసేసుకున్నాను. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. అండ్ ముందుగా మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ చూసి నేను చేసే వంటలన్నిటినీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ మాత్రం ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. సగం సగం చూసేసి స్కిప్ నొక్కేసేసి ఆఫ్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు తప్పకుండా ఇది బాగుంది అని మీకు ఒక ఒపీనియన్ అనేది ఏర్పడిద్ది కదా. సో మీ ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఏదైనా కానీ. అండ్ లైక్ మాత్రం తప్పకుండా చేయకుండా మర్చిపోకుండా. అండ్ సబ్స్క్రైబ్ కూడా, నచ్చితే షేర్ కూడా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి వంటలు. అండ్ ఇప్పుడైతే చేసేసాను, సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది.